నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. సినిమా ప్రపంచంలో హీరోల మధ్య పోటీ ఉండటం చాలా మామూలు విషయం. మన ఊళ్ళలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అని, లేదా చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ అని, ఇటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఫ్యాన్స్ అని ఒకరికొకరు పోటీ పడటం, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాదించుకోవటం మనం చూస్తూనే ఉంటాం. కానీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఈ సినిమా పోటీ అనేది కేవలం థియేటర్లకే పరిమితం కాదు. అది ఏకంగా దేశ రాజకీయాన్నే శాసించే స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు తమిళనాడులో అలాంటి ఒక పెద్ద సంచలనమే రేగుతోంది. ఆ ఇద్దరు ఎవరో కాదు, దశాబ్దాలుగా కాలీవుడ్ ను ఏలుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్. ఒకప్పుడు ఆయనను చూసి ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు ఏకంగా ఆ దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్. ఇప్పుడు వీరిద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ అంటే బయటకు కనిపించిన ఒక పెద్ద యుద్ధం తమిళనాట మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ గొడవ ఎంత దూరం వెళ్ళిందంటే రజనీకాంత్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాల్లో లేను, నాకంటే వయసులో చిన్నవాడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్ళుకుంటాను అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అసలు ఇంత పెద్ద సూపర్ స్టార్, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న రజనీకాంత్ అంతలా ఎందుకు స్పందించాల్సి వచ్చింది? రజనీకాంత్ లో నిజంగానే కుళ్ళు ఉందా? విజయ్ అంత హుందాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కథ మొత్తం అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. మన ఊళ్ళలో ఒక పెద్ద రైతు ఉండి ఆయన కొడుకు కూడా పెద్దయ్యాక వ్యవసాయంలోకి వస్తే ఎలా ఉంటుందో అలాగే 1990వ దశకంలో రజనీకాంత్ అప్పటికే బాషా, ముత్తు లాంటి సినిమాలతో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎవరికి అందనంత అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో విజయ్ అనే ఒక యువకుడు చిన్న చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట్లో రజనీకాంత్ స్టైల్ ను, ఆయన మేనరిజమ్స్ ను అనుకరిస్తూనే విజయ్ ఎదిగాడు. ఈ విషయాన్ని విజయ్ అభిమానులు కూడా చాలా గర్వంగా ఒప్పుకుంటారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నెమ్మదిగా విజయ్ సినిమాలు పెద్ద హిట్లు కావటం, రజనీకాంత్ సినిమాల కలెక్షన్లకు పోటీగా విజయ్ సినిమాల కలెక్షన్లు రావటం మొదలైంది. ఇక్కడే అసలైన ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. ఒకే ఏడాది ఇద్దరు సినిమాలు వస్తే చాలు, థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు చించేసుకోవడం, బ్యానర్లు తగలబెట్టుకోవడం, సోషల్ మీడియా వచ్చాక ఒకరినొకరు బూతులు తిట్టుకోవటం లాంటివి సర్వసాధారణమైపోయాయి. అయితే ఈ గొడవలకు మరింత ఆజ్యం పోసినట్లు కొన్నేళ్ల క్రితం రజనీకాంత్ తన జైలర్ సినిమా ఫంక్షన్ లో ఒక చిన్న కథ చెప్పారు. అదే కాకి గద్ద కథ. కాకి ఎప్పుడు గద్దని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, తోకతో పొడుస్తుంది. కానీ గద్ద ఆ కాకితో గొడవ పడకుండా అంతకంతకు పైకి ఎగురిపోతుంది. మన జీవితంలో కూడా అంతే అని రజనీకాంత్ చెప్పారు. ఈ కథ వినడానికి బాగానే ఉన్న విజయ్ అభిమానులకు మాత్రం తీవ్ర కోపం తెప్పించింది. తమ హీరో విజయ్ ను రజనీకాంత్ కాకితో పోల్చాడని, తనను తాను గద్దగా డబ్బా కొట్టుకుంటున్నాడని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రజనీకాంత్ పై దండయాత్ర చేశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో నేను విజయ్ ని ఉద్దేశించి అనలేదు బాబోయ్ అని రజనీకాంత్ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి కౌంటర్ గా విజయ్ కూడా తన లియో సినిమాలో గద్ద రెఫరెన్స్ ను చూపించాడనే ప్రచారం కూడా నడిచింది. సినిమా గొడవలు ఇలా ఉంటే వీటికి రాజకీయం తోడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. 90వ దశకంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అయిపోతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఆధ్యాత్మికత అని, ఆరోగ్యం బాలేదని రకరకాల కారణాలతో వెనక్కి తగ్గారు. కానీ విజయ్ మాత్రం అలా చేయలేదు. సైలెంట్ గా టీవీకే అనే పార్టీ పెట్టాడు. మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో గెలిచి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఒక చిన్న వయసు వ్యక్తి అయిన విజయ్ అంత పెద్ద విజయం సాధిస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్న రజనీకాంత్, సమకాలీనుడు కమల్ హాసన్ స్వయంగా వెళ్లి విజయ్ ను కలిసి అభినందించారు. కానీ రజనీకాంత్ మాత్రం మొక్కుబడిగా ఒక ట్వీట్ పెట్టి వదిలేశారు. అంతటితో ఆగకుండా ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించిన రజనీకాంత్ అంత పెద్ద విజయం సాధించిన విజయ్ ను కనీసం మర్యాదకైనా కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రజనీకాంత్ అభిమానులే పెదవి విరుస్తుండటంతో రజనీకాంత్ టీం ఒక పిఆర్ స్టంట్ అంటే ఒక డ్రామా స్క్రిప్ట్ ప్లే చేసింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ చేశారు. అందులో విజయ్ ఫ్యాన్ అయిన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన తండ్రి ఒక రేంజ్ లో హితబోధ చేస్తాడని, దాంతో ఆ కొడుకు ఎయిట్ చేసి రజనీ ది గ్రేట్ అన్నాడని ప్రచారం చేశారు. కానీ ఇదంతా రజనీకాంత్ ఇమేజ్ కాపాడుకోవడానికి చేసిన ఫేక్ ప్రచారమని తేలడంతో రజనీకాంత్ మరింత డిఫెన్స్ లో పడ్డారు. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి విజయ్ కి ఒక ఉచిత సలహా ఇచ్చారు. ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎం గా నిర్ణయాలు తీసుకోవాలి అంటూ రజనీకాంత్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు వెనుక విజయ్ పై ఉన్న అసూయ, అక్కసు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇంత జరుగుతున్నా విజయ్ మాత్రం చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్ తనపై ఎంత ట్రోలింగ్ చేసినా, రజనీకాంత్ తనను కలవకపోయినా విజయ్ ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. గతంలో కూడా తన అభిమానులకు విజయ్ ఒక్కటే చెప్పారు, నీ విజయంతో ఎదుటి వారిని ఓడించు, నీ నవ్వుతో వారిని మట్టి కర్పించు, ఎప్పుడూ పాజిటివ్ గా ఉండండి అని తన ఫ్యాన్స్ కు క్లాస్ తీసుకున్నారు. ఈ హుందాతనమే విజయ్ ని కేవలం ఒక సినిమా హీరోగా కాదు, ఒక లీడర్ గా ప్రజల గుండెల్లో నిలబెట్టింది. మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య ఉన్న ఈ ఈగో వార్ తమిళనాడు రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో చూడాలి.